హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనము నవరాత్రులు వస్తున్నాయి కదండి, అందుకని ఈరోజు ఈ వీడియోలో కాత్యాయని దేవి జయంతి గురించి తెలుసుకుందామండి. కాత్యాయని దేవి అంటే ఎవరు? దుర్గాదేవి అండి. ఆమె జయంతి గురించి తెలుసుకుందాము, జననం గురించి కూడా తెలుసుకుందాం. ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించెను. కాత్యాయని చంద్రహోసోజ్వలకర శార్దూల వరావాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని దుర్గామాత యొక్క 6వ స్వరూపము నామము. కాత్యాయని పూర్వము కథనామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి గలడు. కథనామకుడు అనే అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్యగోత్రుజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి. ఇతడు పరాంబాదేవిని ఉపాసించుచు పెక్కు సంవత్సరములు కఠినమైన తపస్సును ఆచరించెను. దుర్గాదేవి అంటే భగవతీదేవి పుత్రికగా తన ఇంట జన్మింపవలెనని అతని కోరిక. భగవతీమాత ఆయన ప్రార్థనను అంగీకరించెను. కొంతకాలము పిమ్మట మహిషాసురుడు అను రాక్షసుని అత్యాచారములు భూలోకమున పెచ్చరిల్లెను. ఈ మహిషాసురుని సంహరించుటకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టించిరి. మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజించెను. అందువలన ఈమె కాత్యాయని అని ప్రసిద్ధికెక్కెను. ఈమె కాత్యాయ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథయు కలదు. ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించెను. ఈమె ఆశ్వీజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుని వధించెను. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పతిగా బడయుటకు కృష్ణ భగవానుని పతిగా బడయుటకు గోకులమునందలి గోపికలందరూ యమునా నదీ తీరమున ఈమెను పూజించిరి. ఈమె వజ్రమండలమునకు అంటే గోకులమునకు అధిష్టాత్రిగా వెలసినది. ఈమె స్వరూపము దివ్యము భవ్యము. ఈమె శరీర కాంతి బంగారము వలె తళ తళ మెరుగుచుండెను. ఈమె 4 భుజములతో విరాజిల్లుచుండెను. ఈమె కుడి చేతులతో ఒకటి అభయముద్రను మరి ఒకటి వరముద్రను కలిగియుండును. ఈమె ఎడమ చేతులలో ఒక దానియందు ఖడ్గము వేరొక దానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెకు సింహవాహనం. దుర్గా నవరాత్రులలో 6వ రోజున కాత్యాయని స్వరూపము పూజింపబడును. ఈ దినమున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రమునందు స్థిరమగును. యోగ సాధనలో ఈ ఆజ్ఞాచక్రము యొక్క స్థానము ప్రముఖమైనది. కావున మనము అన్ని విధముల ఈ తల్లిని శరణుచొచ్చి ఈమె పూజలయందును ఉపాసనలయందును తత్పరులము కావలెను అని చెప్తున్నారండి. కాత్యాయని దేవి జననం గురించి తెలుసుకున్నాము. ఆమెని నవరాత్రుల్లో కాత్యాయనిగా అలంకరిస్తారు. ఆమెనే పూజించబడుతుంది ఆవిడ. ఇదండి. ఇంకా మనము నవరాత్రులలో అమ్మవారి అలంకారముల గురించి తెలుసుకుందామండి. మొదటి రోజు పసుపు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రీదేవి అలంకారంలో పసుపు రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనమిస్తుంది. హిందూ సాంప్రదాయాలలో పసుపు రంగును శుభసూచికంగా భావిస్తారు. అందుకే నవరాత్రులలో మొదటి రోజు దుర్గామాతని పసుపు రంగు వస్త్రాల్లో అలంకరిస్తారు. రెండవ రోజు ఆకుపచ్చ. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో ఆకుపచ్చ రంగు వస్త్రాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందట. అలాగే మనం ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఇప్పుడు మూడవ రోజు బూడిద రంగు. మూడవ రోజు దుర్గామాత చంద్రఘంటాదేవి అలంకారంలో బూడిద రంగు వస్త్రాల్లో భక్తులు
భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, జీవితంలో కష్టాలన్నీ దూరమైపోతాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొన్నారు. 4వ రోజు నారింజ రంగు. 4వ రోజు దుర్గాదేవి కూష్మాండాదేవి అలంకారంలో నారింజ రంగు వస్త్రాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. ఇప్పుడు 5వ రోజు తెలుపు. 5వ రోజు అమ్మవారు స్కంధమాత అలంకారంలో తెలుపు రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనమిస్తుంది. తెలుపు రంగు శాంతికి చిహ్నంగా భావిస్తారు. అంటే సరస్వతీదేవిగా అండి, మూలా నక్షత్రం ఆ రోజు. 6వ రోజు ఎరుపు. ఈ రోజున కాత్యాయని అలంకారంలో అమ్మవారు ఎరుపు రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఎరుపు రంగు భక్తికి, శక్తికి ప్రతీకగా భావిస్తారు. 7వ రోజు నీలం రంగు. 7వ రోజున ఆ దుర్గాదేవి కాళరాత్రి అలంకారంలో నీలరంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాళరాత్రి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి, అలాగే సంపద వృద్ధి చెందుతుంది. 8వ రోజు గులాబీ రంగు. ఈ రోజున అమ్మవారు మహాగౌరీ అలంకారంలో గులాబీ రంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనమిస్తుంది. గులాబీ రంగు ప్రేమను సూచిస్తుంది. 9వ రోజు ఉదారంగు అంటే పర్పుల్. 9వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో ఉదారంగు వస్త్రాల్లో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఉదారంగు భక్తిని, శ్రేయస్సును సూచిస్తుంది. ఇలా ఒక్కో రోజు అమ్మవారు ఒక్కో రూపంలో వివిధ రంగుల వస్త్రధారణలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇదండి 9 రోజులు అమ్మవారి అలంకరణల గురించి కూడా తెలుసుకున్నామండి ఈ వీడియోలో. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నవరాత్రుల అలంకారాలు సాధారణంగా మొదటి 3 రోజులు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట. ఈ రోజుల్లో అమ్మవారిని పార్వతీదేవి రూపంలో పార్వతిగా, బ్రహ్మచారిణిగా, చంద్రఘంటగా అలంకరించి పూజిస్తారు. తదుపరి 3 రోజులు కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని. ఈ రోజుల్లో లక్ష్మీదేవి రూపంలో కూష్మాండ, స్కంధమాత, కాత్యాయనిగా అమ్మవారిని అలంకరిస్తారు. చివరి 3 రోజులు కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, సరస్వతీదేవిని రూపంలో కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా పూజిస్తారు. విజయదశమి రోజు, విజయదశమి అనేది నవరాత్రులు ముగింపునకు సూచనగా ఉంటుంది. ఈ రోజున రావణ విజయం తర్వాత రాముడిని పూజించడంతో పాటు అమ్మవారు విజయాన్ని ప్రసాదించిన రోజుగా భావిస్తారు. అమ్మవారు విజయాన్ని ప్రసాదించిన రోజుగా భావిస్తారు. ఇవండి నవరాత్రుల విషయాలు. బాగా తెలుసుకున్నామండి మనం అన్నీ వివరంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.